సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నడసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి గురజాల చిన్నకేశవరెడ్డి ఆధీనంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2024 ఎన్నికల అనంతరం తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రంలో భారీ మెజారిటీతో గెలుపొందడంతో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్, గురజాల జీవన్, మండల నాయకులు హేమాద్రి నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. నేను మాట్లాడి కొంచెం దూరంగా పెట్టాను. ఈరోజు నందమూరి బాలకృష్ణ హీరో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినోత్సవం మన అందరికీ సంతోషం. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో 164 సీట్లతో గెలిచిన శుభ సందర్భంగా మన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మనమందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా ఇదే విధంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఈ పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆకాంక్ష. ధన్యవాదాలు. తారక రామారావు గారు తనయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ కేంద్రమైన ఎన్టీఆర్ సర్కిల్ నందు నందమూరి బాలకృష్ణ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో భారీ కేక్ కటింగు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం తరపున శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన రాజకీయంలోనే కాదు నట రంగంలో కూడా రాణిస్తున్నారు. మరిన్ని ఉత్సాహమైన సినిమాలు తీసి అభిమానులను ఉత్సాహపరచాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి తెలుగుదేశం తరపున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా చిత్తూరు పట్టణం నందు 2 సంబరాలు జరుగుతుంది. 1 మా విజయోత్సవం, 2 మా బాలయ్య పుట్టినరోజు. కావున ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సుఖశాంతులతో అందరూ చల్లగా ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలతో అందరూ కూడా ముందు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.